హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనందాల హర్విల్లు. ఈరోజైతే నేను సగ్గుబియ్యం పాయసం చేశానండి. మీరు కూడా ఇలా పక్కా కొలతలతో చేయండి. పర్ఫెక్ట్‌గా టేస్ట్ మాత్రం అద్రిపోతది. చూడండి ఇప్పుడైతే నేను ఒక కళాయిలో నెయ్యి వేసుకున్నాను. అందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుంటున్నా. బాదం, కిస్మిస్ ఇంకా జీడిపప్పు తీసుకున్నానండి నేనైతే. మీ దగ్గర ఇంకా పిస్తా ఇలాంటివి ఉంటే యాడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి, 2 కప్పుల వాటర్ పోసి అవి 2 గంటల ముందు నానబెట్టాలండి. ఆ నానబెట్టిన వాటిని ఇప్పుడు నేనైతే మళ్ళీ అదే నెయ్యేసిన ప్యాన్‌లో వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ 2 కప్పుల నీళ్లు పోసి అయితే వాటిని మెత్తగా ఉడికించుకుందామండి మనం ఇప్పుడు. ఇలాగే ఎక్కువ వాటర్‌తో ఉడికించుకుంటే మంచిగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం. నెక్స్ట్ ఇంకొక గ్యాస్ మీద నేనైతే 1 కప్పు సగ్గుబియ్యంకి 1 కప్పు బెల్లం తీసుకొని, 1 కప్పు వాటర్ తీసుకొని దాన్నైతే మరిగించుకుంటున్నా అండి మంచిగా. అది మంచిగా మరిగిన తర్వాత మనం ఏదైతే సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నామో అందులో మనం మరిగించుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసి తీసుకోండి. ఏదైనా చెత్త నలకలు అలాంటివి ఉన్నా రావు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. మన ఫ్లేవర్ బాగుంటుంది ఇలాచీ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. మనం వేపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇప్పుడు వేసుకుందాం మనం. పాలు వేసుకోవాలండి. ఇందులో పాలు వేసుకోవాలంటే పొయ్యి మీద నుంచి దింపి పూర్తిగా చల్లారిన తర్వాత పాలు వేసుకోండి. 2 కప్పుల పాలైతే నేను వేసుకున్నాను. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. చూసారా మన ఎమ్మీ సగ్గుబియ్యం పాయసం రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.